అందరికీ నమస్కారం. బాలకాండకు పునఃస్వాగతం. భగీరథుడు వెనకాల గంగా నది నడిచింది. అప్పుడు గంగా నదికి భాగీరథి అని పేరొచ్చింది. కానీ గంగ ఇంకా ఎంత శివ జటాజూట నుంచి బయటపడ్డప్పటికీ దాని ఉధృతి తగ్గలేదు, ఆవేశం తగ్గలేదు. ఎందుకంటే ఆకాశం నుంచి పడిందంటే ఎంత ఇంపాక్ట్‌తో పడుంటుంది. ఆ వేగం కానీ, ఆ గమనం కానీ ఏమాత్రం మారకుండా అట్లాగే వెల్లువలాగా ప్రవహించి వచ్చేస్తోంది భగీరథుడి అశ్వం వెనకాల ఈ మ గంగ. వస్తూ వస్తూ దారిలో జహ్ను మహర్షి ఆశ్రమం కనిపించింది. జహ్ను మహర్షి ఆశ్రమం కనిపించంగానే దూకుడు అనమాట. ఏం చేస్తున్నాను అనేది లేదు. ఆ జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. గొప్ప తపస్సాయి. ఆయన ఇదంతా చూసి ఇలా ఉందా అని చెప్పి ఒక్కసారి తాగేసాడు అంతే ఆ గంగనంతా. ఇలా సముద్రాన్నంతా తాగేసిన వాడు అగస్త్యుడు ఒకడు కనిపిస్తాడు. ఈ రకంగా ఇక్కడ గంగనంతా తాగేసిన వాడు జహ్నువు కనిపిస్తాడు. తాగేసేసరికి మళ్ళీ భగీరథుడు ఆగి జహ్ను మహర్షి కాళ్ళు పట్టుకుని దేవతలందరి సహాయం కోరి అందరూ ఎంతో కష్టపడితే ఇదంతా వచ్చింది. దయచేసి ఈ గంగని వదిలిపెట్టు అని జహ్ను మహర్షిని వేడుకుంటారు. అప్పుడు జహ్ను మహర్షి వీరందరి మీద దయతో ఈసారి నోటితో విడవకుండా చెవితో విడిచాడు. చెవితో విడిచాడు కనుక ఈవిడ జాహ్నవి అయింది. జహ్ను మహర్షి కర్ణము నుంచి వెలువడింది కనుక. అంటే ఈసారి ఏమైంది, ఒక పెద్ద ట్యాంకులో నుంచి వచ్చినప్పుడు ఒకసారి ఒక ట్యాప్ నుంచి వచ్చినట్టుగా కొంచెం దాని ఉధృతి తగ్గింది. దాని మార్గాన్ని సన్నం చేసేసాడు కదా, చెవితో ఎంత వస్తుందో అంతే వచ్చింది. అంత వచ్చి అక్కడి నుంచి దీని మళ్ళీ భగీరథుడు వెనకాల పైన మొదలు పెట్టింది గంగ. ఈ జాహ్నవి ఇతని వెనకాల వస్తూ వస్తూ భగీరథుడు వెనకాల వచ్చింది కనుక భాగీరథి అనే పేరు కూడా వచ్చింది. చక్కగా ఎక్కడో ఆకాశం మీద నుంచి వచ్చి శివుడి జటాచూటంలో వచ్చి శివుడి జటాచూటంలో నుంచి కిందకు వచ్చి భూమి మీదకి వచ్చి ఆ భూమి మీద నుంచి జహ్ను మహర్షి చెవిలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ భగీరథుడు వెనకాల వెళ్తూ వెళ్తూ చెట్టు చివరికి సముద్రానికి వెళ్ళిపోదాం అనుకుంటోంది. నదులన్నీ నదీనాం సాగరోగతి అంటాం కదా. వెళ్ళిపోతుంటే భగీరథుడు ఆపాడు. అమ్మ నేను తీసుకొచ్చింది నా పితృదేవతలందరూ అక్కడ ఉన్నారు, నా పితరులు, నా తాత ముత్తాతలు, వారికి నువ్వు ముక్తి కల్పిస్తామని. నువ్వు అది చెయ్యకుండా పోదాం అంటున్నావు సముద్రానికి. అలా కాదమ్మా, కొంచెం ఆగు. నా పితృదేవతల ఆ బూడిద కుప్పల మీద నుంచి పైనుంచి వాళ్ళకి ముక్తినిచ్చి ఆ తర్వాత సాగరంలో పడుదుగాని అన్నాడు. అనేసరికి మళ్ళీ కాస్త ఆపుకుని మళ్ళీ ఇతని వెనకాల బయలుదేరింది. ఇతను పాతాళానికి చేరాడు. కపిల మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరాడు. చేరాక అక్కడ 60,000 బూడిద కుప్పలు ఉన్నాయి. ఈ 60,000 మంది సకరపుత్రులు ఈ విధంగా బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు కదా. ఆ బూడిద కుప్పల మీద నుంచి ప్రవహించి అదంతా కడిగేసిందనమాట. అంటే వేగంగా ప్రవహిస్తూ గంగ దూకుతూ దూకుతూ వస్తుంది కదా. ఆ వచ్చేటటువంటి గంగ ఈ బూడిద కుప్పల మీద నుంచి ప్రవహించి 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 ఆ బూడిద కుప్పలన్నిటినీ కడిగేసినట్టుగా చేస్తే అప్పుడు వారందరికీ ఈ గంగ తాకంగానే, గంగ ఆ బూడిద నుంచి ప్రవహించంగానే వారందరికీ స్వర్గం వచ్చింది. వాళ్ళకి అప్పుడు బ్రహ్మదేవుడు చాలా సంతోషించి వరం ఇచ్చాడు. అప్పుడు ఏమని, గంగనేమో నువ్వు ఇక్కడి నుంచి భగీరథుడికి పెద్ద కూతురు వలె వ్యవహరింపబడతావు. అంతేకాదు ముల్లోకాలలోనూ, అంటే ఆకాశంలో ఉంది, మనుష్యలోకంలో ఉంది, కింద భూలోకంలో ఉంది, కింద పాతాళ లోకానికి వచ్చావు కనుక నీ పేరు త్రిపదగా అని నిన్ను పిలుస్తారు. ఎందుకంటే 3 ప్రాంతాలలోనూ నువ్వు ప్రవహించావు కనుక. అంతేకాక ఈ సగరపుత్రులని ఈ విధంగా వాళ్ళకి ముక్తినిచ్చావు గనక ఇక్కడ ప్రపంచంలో సాగరాలు ఉన్నంత వరకు ఈ సగరపుత్రులు స్వర్గలోకంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కదా తవ్వింది సాగరం. ఈ సగరపుత్రులు స్వర్గలోకంలో ఉంటారు అని దీవించాడు. ఇన్ని రకాల దీవెనలు తీసుకుని ఈ పితృదేవతలందరికీ తర్పణాలు ఇచ్చి, ఎంతమందో ఉన్నారు అక్కడ గంగ కనిపించగానే ప్రతి వారు పితృదేవతలందరికీ తర్పణాలు ఇచ్చారు. అందరూ చాలా సంతోషించారు. ఇంత గొప్ప కార్యక్రమం జరిగినందుకు, ఇంత గొప్ప, ఎంతో ఎవరి చేత కానటువంటి గొప్ప కార్యాన్ని, అందుకనే భగీరథ కార్యం అంటారు. అలాంటి కార్యాన్ని భగీరథుడు సిద్ధింపచేసినందుకు అందరూ భగీరథుడు కూడా ఎన్నో దీవెనలు ఇచ్చారు. దీవెనలు ఇచ్చి ఈ విధంగా గంగా అవతరణం, ఎక్కడి నుంచి బయలుదేరిన గంగ ఏ కార్యక్రమం కోసం భూమికి వచ్చిందో, పాతాళానికి వచ్చిందో అక్కడ ఆ కార్యక్రమం పూర్తి చేసి చక్కగా సముద్రంలో చేరిపోయింది. అంటే గంగ పుట్టడం దగ్గర నుంచి గంగాసాగరం దగ్గర సముద్రంలో కలిసిపోవటం వరకు. గంగాసాగరం ప్రస్తుతం మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్లో కలకత్తాని దాటి హుగ్లీని దాటి, హుగ్లీ జిల్లా అంటారు దాన్ని, అక్కడ కొంత దూరం మళ్ళీ సముద్రం వచ్చేస్తుంది, మళ్ళీ సముద్రం రాదు, మళ్ళీ తర్వాత సముద్రంలో గంగ కలుస్తుంది. ఆ రకంగా ఉంటుంది అక్కడ. ఆ విధంగా దానికి ఇప్పుడు మనం మామూలుగా మనం ఫ్లాట్ వాళ్ళం వెళ్ళాలంటే కలకత్తా దాకా ఒక మోడ్లో వెళ్తాం.
అక్కడి నుంచి బస్సులోనో, కారులోనో ఆ ఒడ్డు ప్రాంతానికి చేరుకుంటాం. హుగ్లీ అంటారు. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి బోటులో కొంత దూరం వెళ్ళాలి. ఆ బోటులో కొంత దూరం వెళ్ళాక మళ్ళీ అక్కడ నుంచి ల్యాండ్ మీద ఒక బస్సు లాంటి దాంట్లో మళ్ళీ కొంత దూరం వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఆహ్, నడక కానీ చాలా దూరం ఉంటుంది. సాగరం ఎంత లోతుగా ఉంటుందో, మనం ఎంత దూరంగా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే అది ఉన్నట్టుండి దగ్గరకొచ్చేస్తుంది. ఉన్నట్టుండి దూరమైపోతుంది. అదలా కదిలిపోతూ ఉంటుందనమాట అక్కడ సాగరం. అంటే ఉన్నట్టుండి ఒక కిలోమీటర్ ముందరకొచ్చేస్తుంది. ఉన్నట్టుండి ఒక కిలోమీటర్ వెనక్కెళ్ళిపోతుంది. ఆ విధంగా అక్కడి నుంచి కొంచెం దూరం ఏదో ఠేలాలు లాంటివి దొరుకుతాయి. వాటిల్లో వెళ్ళొచ్చు. లేదా ఇక నడిచి వెళ్ళాల్సిందే. నడిచి వెళ్తే అక్కడ మనకి కపిల మహర్షి ఆలయం కనపడుతుంది. అంటే ఆయన తపస్సు చేసుకున్న ప్రాంతం అదంతా కనపడుతుంది. ఈ గంగా సాగరం అని, సాగరం 2 సంగమించిన స్థలం. దాన్ని సంగమ స్థలం అంటారు. ఆ స్థలం కనపడుతుంది. మళ్ళీ అదే కాకుండా ఈ పక్కన అక్కడ ఎక్కడా లేనటువంటి హ్మ్, ఈ శృంఖలాదేవి ఆలయం గూడా ఒకటి కనపడుతుంది. అక్కడ కూడా కనపడుతుంది. శృంఖల ఎక్కడున్నదనేది 2, 3 ఇంకా ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. హుగ్లీలోనే ఇంకొక చోట కూడా ఉన్నది. ఆ మాత ఆలయం గూడా కనపడుతుంది. ఇవన్నీ చూసుకొని ఆ గంగాసాగరంలో స్నానం చేసి రావచ్చు. ఈ ఈ గంగాసాగర్ ప్రత్యేకత ఏంటంటే తప్పనిసరిగా సంవత్సరంలో ఒకసారి చాలా చక్కగా ఎంతో గొప్ప ఉత్సవాలు జరుగుతాయి అక్కడ జాతరలాగా. ఆ సమయానికి మాత్రం అందరూ ఆ స్నానాలు చేయటానికి అక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ వాళ్ళు ఎంతో గొప్పగా, ఎంతో ఆనందంగా మాఘమాసంలో జరుగుతాయనుకుంటా. ఆ సమయంలో ఆ జాతరకి ఆ స్నానాలు చేయటానికి వెళ్తారు. చాలామంది ఏం చెప్తారంటే సారే తీరత్ బార్ బార్ గంగాసాగర్ ఏక్ బార్ అంటారు. అంటే గంగాసాగరాన్ని ఒక్కసారి చూస్తే చాలు. అంత కష్టం దాన్ని చూడటం. మిగిలిన తీర్థాలన్నీ ఎన్ని సార్లు చూసినా చూడగలుగుతాం. ఈ తీర్థం మాత్రం ఒకసారి కంటే ఎక్కువసారి వెళ్ళలేం. అంత కష్టమైనటువంటి అంటే రకరకాల ట్రాన్స్‌పోర్టులు మారి కొంత దూరం నడిచి మళ్ళీ అక్కడ ఆ సాగరంలో స్నానం చేసి మళ్ళీ తిరిగి రావటం అనమాట. అక్కడ ఆలయాలు సందర్శించుకుని. ఇది కొంచెం కష్టమైనది. కనుక ఈ రకంగా గంగ ఎలా వచ్చింది? ఎలా వెళ్ళింది? అనేది గంగా అవతరణం గురించిన కథ ఇది. ఇది మొత్తం విశ్వామిత్రుడు గంగ గురించి అంటే రామలక్ష్మణులతో పాటు ఇగో మనం ఇప్పుడు గంగ దాటుతున్నాం అని చెప్పాడు కదా! ఈ గంగ దాటుతుంటే ఈ గంగ ఎవరు? ఏమిటి? ఎందుకొచ్చింది? అని వీళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇంత కథ చెప్పాడు. ఈ సాగరం అయిపోయాక మళ్ళీ అక్కడే మళ్ళీ ఇంకొక కథ చెప్తున్నాడు. ఇక్కడంతా సముద్ర మథనం జరిగింది. ఈ సముద్ర మథనం చేశాక ఏమేమి ఎలా ఎలా వచ్చాయి అని అన్నీ చెబుతూ మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఈ హాలాహలాన్ని పరమశివుడు స్వీకరించాడు. ఆ తర్వాత ధన్వంతరి ఆయు ఔషధాలతో చక్కగా శంఖచక్రాలతో ఔషధాలతో వచ్చాడు. ఈ ధన్వంతరి ఆహ్, దేవవైద్యుడైపోయి దేవతల దగ్గరే ఉండిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ వారుణి వచ్చింది. వారుణి అంటే ఏమిటి? మనం ఇప్పుడందరం కల్లు, సుర అనుకుంటామే అది. అది వచ్చాక ఎవరు కూడా ద దైత్యులు అంటే ఈ దానవులందరూ మాకు వారుణి వద్దు అన్నారట. దేవతలేమో మాకు వారుణి కావాలి అని వీరు తీసుకున్నారట. సురని స్వీకరించారు గనక దేవతలకి సురులు అనే పేరు. సురని వద్దన్నారు గనక దానవులకి అసురులు అనే పేరు వచ్చింది. వాళ్ళు అసురులు, వీళ్ళు సురులు. ఇలా ఆ పేర్లొచ్చాయి. వచ్చాక తర్వాత అప్సరసలొచ్చారు. అప్సరస స్త్రీలు చాలా చాలా మంది వచ్చారనమాట. వేలుగా వచ్చారు. ఈ వచ్చినటువంటి అప్సర స్త్రీలని ఎవరూ కూడా భార్యలుగా అంగీకరించలేదు. కనుక వారు స్వర్గలోకంలో దేవకాంతలుగా, దేవవేశ్యలుగా అలా ఉండిపోయారు వారందరూ. ఆ తర్వాత కౌస్తుభం వచ్చింది, ఉచ్ఛైశ్రవం వచ్చింది, మళ్ళీ ఐరావతం వచ్చింది. ఇలా ఒకటి, 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 ఒకటి వచ్చింది. ఇవన్నీ అందరూ పంచుకున్న తర్వాత అమృత భాండం కూడా సాగరంలో బయటపడింది. ఇక్కడ ఈ సముద్ర మథనం అప్పుడు జరిగినటువంటి దేవాసుర యుద్ధంలో చాలా మంది అసురులు చచ్చిపోయారు. దానికి దితి దైత్యులు అందరికీ దితిపుత్రుడు కదా వాళ్ళందరూ. దితి చాలా దుఃఖించింది. దుఃఖించి తన భర్త అయిన కశ్యపుడి దగ్గరికి వెళ్ళి ఇది అదిత్యులందరికీ అంటే అదితి పుత్రులందరికీనేమో ఇంద్రుని దేవేంద్రుడు మహారాజు, స్వర్గానికే అతను రాజు. నా పుత్రులందరూనేమో వాళ్ళ చేతుల్లో చచ్చిపోతున్నారు. అదితి పుత్రుల చేతుల్లో చచ్చిపోతున్నారు. కనుక నాకు ఇంద్రుణ్ణి చంపేటంత గొప్ప మహిమాన్వితుడైన కొడుకు కావాలి అని భర్తని వరం అడిగింది. అప్పుడు భర్త అన్నాడు, నీ పవిత్రత మీద అది ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంతసేపు శుచిగా ఉంటావో నీకు ఆ హక్కు దక్కుతుంది. 1000 ఏళ్ల పాటు నువ్వు గర్భం ధరించాలి అన్నాడు. అన్నిటికీ దితి ఒప్పుకుంది. ఆ తర్వాత ఈవిడిని గర్భవతిని చేసి ఆయన తన వశిష్ఠకు వెళ్ళిపోయాడు కశ్యపుడు. ఇప్పుడు ఈ దితి 1000 ఏళ్ళు తపస్సు చేయటానికి అనుకూలమైనటువంటి ప్రదేశం వెతుకుని కుశప్లవనము అని అక్కడ ఉండిపోయి అక్కడ చక్కగా
ఎంతో స్వచ్ఛంగా, ఎంతో శుచిగా తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇంద్రుడిని చంపేయటానికి కొడుకు కావాలి మరి. అలాంటప్పుడు ఇంద్రుడొచ్చాడు. ఇంద్రుడొచ్చి మరి పింతల్లే కదా! అమ్మా నేను నీకు సేవ చేస్తాను. నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నువ్వు ఇక్కడ ఇంత తపస్సు చేస్తున్నావు. నీకు కావాల్సినటువంటి సమస్త సౌకర్యాలు నేను చూస్తాను అంది. అని అన్నాడు. అని అప్పటినుంచి నిజంగానే చాలా ఎంతో భక్తితో, శ్రద్ధతో దితికి సేవలు చేస్తున్నాడు ఇంద్రుడు. ఆవిడ యాగానికి కావాల్సిన సమితులన్నీ తీసుకురావటం, సంబారాలన్నీ తీసుకురావటం, ఆవిడకి నిత్యం కావాల్సినటువంటి కందమూలాలు, ఫలాలు చేయటం, ఆవిడకి కావాల్సిన నీరు వంటివన్నీ సేకరించి ఇవ్వటం. ఆవిడకి ఏ రోజున ఏ శ్రమ లేకుండా ఎన్నో రకాలైనటువంటి సేవలు చేశాడు. 990 ఏళ్ల పాటు. ఇంకో 10 ఏళ్ళు ఉంది. ఆ 10 ఏళ్ళు కూడా ఉంటే ఈవిడ శుచిగా పూర్తిగా ఈ వ్రతం ఏదో పూర్తి చేసినట్టనమాట. ఇంద్రుడిని చంపేటంత కొడుకు కావాలని. ఇద్దరికీ తెలుసు విషయం. దితి చెప్పింది కూడా ఓపెన్‌గానే, "ఇంత సేవ చేస్తున్నావు. నీ సేవకి నేను చాలా సంతోషించాను. రేపు నా కొడుకు పుట్టినప్పటికి వాడికి వీడు నీకు పెద్దన్న, ఇంద్రుడికి నువ్వు స స అనుజుడుగా ఉండాలి, భక్తిగా ఉండాలి. ఇంద్రుడిని చంపవద్దు అని నేనే స్వయంగా చెప్తాను. నువ్వు బెంగపడకు దాని గురించి" అని ఇంద్రుడికి దితి మాట ఇచ్చింది. మాట ఇచ్చి, మాట ఇస్తూనే ఒక్కసారి ఆవిడని నిద్రమత్తు ఆవహించేసింది. ఇలా పడుకొని నిద్రపోయింది. మనకి కొన్ని కొన్ని అది అశుచి అని కూడా తెలియని పనులు బోలెడున్నాయి. ఆవిడ పగలుపూట నిద్రపోవటం అదొకటి తప్పు. ఇంకొకటేమో ఆవిడ జుట్టు పాదాలకు తాకిందట పడుకున్నప్పుడు. జుట్టు పాదాలకి తాకటం అనేది పూర్తిగా అశుచి అయిపోయినట్టు. పాదాలు పూర్తిగా శుభ్రం చేసుకోకపోయినా అశుచే. అది నలమహారాజు కథలో మనకు కనపడుతుంది. ఇక్కడేమో జుట్టు పాదాలకి తాకింది ఆవిడకి. ఎప్పుడైతే జుట్టు పాదాలకి తాకిందో ఈవిడ శుచిగా ఉండేటటువంటి వ్రతం అయిపోయింది. అయిపోయేసరికి వెంటనే ఇంద్రుడు ఆవిడ గర్భంలోకి దూరిపోయాడు. ఆవిడ గర్భంలోకి దూరి లోపలున్న శిశువుని తన దగ్గర ఉన్న ఖడ్గంతో ముక్కలు చేశాడు. 7 ముక్కలు చేశాడు. చేస్తే అవి ఏడుస్తున్నాయి. ఆ ముక్కలు ఏడుస్తుంటే ఏడవకు అన్నాడు. మారుదా అన్నాడు. అవి రోదనం చేస్తున్నాయి అన్నమాట. రోదనం చేస్తున్నాయి గనక రోదించుకో అని చెప్పటానికి మారుదా అని వాటి పేరు మరుత్తులు అయిందప్పుడు. ఈ 7 ముక్కలు తర్వాత దితి లేచి, "ఏంటి పని చేస్తున్నావు? వద్దు ఆపు, నా పిల్లల్ని చంపకు" అని అడిగింది. మళ్ళీ బయటకొచ్చేసి, "అమ్మ క్షమించు, నువ్వు అశుచిగా ఉన్నావు. అందుకని నువ్వు అశుచిగా ఉన్న సమయంలో నేను లోపలికెళ్ళి ఈ పని చేయగలిగాను. నువ్వు శుచిగా లేకపోతుంటే నాకు లోపలికెళ్ళే శక్తి ఉండేది కాదు" అని కూడా చెప్పాడు. దితి తన తప్పు గ్రహించుకుని, సరే ఏం చేస్తాం, ఇలా అయిందనుకుంది. ఈ 7 మరుత్తులు అంటారు వాళ్ళని, సప్త మారుతాలు. చక్కగా ఒకళ్ళు ఆకాశంలోకి వెళ్ళారు, ఒకళ్ళు భూలోకంలోకి ఉన్నారు, ఇంకోరు వాయుదేవుడి వెనకాల వెళ్ళారు, అంతరిక్షంలోకి ఒకళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత మిగిలిన ఇంకొక 4 ఉంటే ఈ 4 కూడా ఏమైపోయినాయి, ఇంద్రుడు వెంటనే ఉండి 4 దిక్కులకి వాయువులను వీస్తూ అవి వాయువుల్లాగా స్థిరపడిపోయినాయి. ఇవన్నీ మారుతాలన్నమాట, సప్త మారుతాలు. ఈ సప్త మారుతులు ఈ విధంగా దితి కడుపులో నుంచి ఇంద్రుణ్ణి చంపటానికై పుట్టి ఇంద్రుణ్ణి చంపే శక్తి కోల్పోయి ఇంద్రుడికి అనుకూలంగా దిక్పాలకుల వెంట 4 దిక్కుల ఈ వాయువులు జలిస్తున్నాయి. ఇది సప్తమారుతాల కథ, సప్తమరుత్తుల కథ. ఈ సప్తమరుత్తులు అయిపోయాక ఆ తర్వాత నుంచి ఇంకా కొంచెం ముందరకు వెళ్తున్నారు వీళ్ళు. ముందరకు వెళ్తుంటే అప్పుడు అక్కడ అంటే అప్పుడు మిథిలకి దగ్గరగా వెళ్తున్నారనమాట. అక్కడ ఒక పాడుపడిపోయిన ఆశ్రమం కనిపించింది. చాలా పాడైపోయింది. దుమ్ము ధూళి కొట్టుకుని పోయి అసలు అది మట్టా ఆశ్రమమా అన్నట్టుగా ఉంది, పర్ణశాల అన్నట్టుగా ఉంది. అసలు ఎక్కడ చుట్టుపక్కల జీవం అంటే ఒక్క మొక్క బతికిన సూచనలు కానీ అలా ఏమీ లేవు. దుమ్ము ధూళి తప్ప ఇంకేమీ లేవు. అలాంటి చోట చూసి రామలక్ష్మణులు ఇదేమిటి అని అడిగారు అతన్ని. ఇది ఒక గొప్ప మహర్షి ఆశ్రమం, ఆయన పేరు గౌతముడు. ఆ గౌతముడి ఆశ్రమంలో అతని భార్య ఇంద్రుడు కలిసి ఒక దోషం చేశారు. అంటే గౌతముడు బాగా తపస్సు చేస్తున్నాడు. గౌతముడి తపస్సును కొంచెం భంగం చేయాలి. ఆ భంగం చేయటానికి గౌతముడి భార్య యొక్క సౌశీల్యాన్ని భగ్నం చేయటం ద్వారా చేయొచ్చు అని అహల్య కోసం ఇంద్రుడు వచ్చాడు. అది తెలుసుకుని కూడా అహల్య ఇంద్రుడితో సహకరించింది. మీరిద్దరూ చేసిన తప్పుకి, అంటే భర్త ఆజ్ఞ లేకుండా భార్య ఎవరితో సంగమం చేయకూడదు. అలాంటివి చేసిన దానికి ప్రతిఫలంగా అహల్యకి గౌతముడు ఒక శాపం పెట్టాడు. ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తున్నావో, ఇలాంటి చెత్త పని చేస్తున్నావు, నువ్వు దుమ్ము ధూళితో కలిసి ధూళే తింటూ భస్మం మీదే పడుకుని భస్మ సాయినివై ధూళి దూసరాలతో కలిసి ఇలాగే ఉండు. నువ్వు అసలు ఎవరికి కనిపించను కూడా కనిపించవు. దుమ్ములో దుమ్ముగా, గాలిలో గాలిగా, పొగలో పొగగా ఉంటావు అని చెప్పేశారు అని ఆవిడికి శాపం ఇచ్చాడు. ఆవిడ మళ్ళీ నాకు ఈ శాపం ఎలా పోవాలి అని అడిగింది.
తర్వాత కొన్నాళ్ళ తర్వాత శ్రీరాముడు వస్తాడు. శ్రీరాముడు ఇక్కడ నీకు పాదం తగిలిస్తే ఈ ప్రాంతానికి వస్తే అతని పాద స్పర్శకి ఇదంతా మళ్ళీ మామూలుగా అయిపోతుంది అని చెప్పాడు. సంతోషించింది. అంతవరకైనా తనకి శాప విమోచనం ఇచ్చినందుకు. అటు ఇంద్రుడికేం శాపం ఇచ్చాడు? నీకు యోని మీద ఇంత దృష్టా, నీ శరీరం అంతా యోని అవుతుంది కాక అని ఇంద్రుడికి శాపం ఇచ్చాడు. అంతేకాకుండా అలా యోని అయిపోవటం వల్ల అతని శరీరం అంతా చాలా అసభ్యంగా తయారైంది. అప్పుడు దేవతలందరూ ఇంద్రుడికి కొంచెం పరిహారంలాగా అవి యోనిలాగా కాకుండా కన్నులాగా కనిపించేలాగా చేశారు. అప్పటి నుంచి ఇంద్రుడికి సహస్రాక్షుడు అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంద్రుడికి, నువ్వు వృషణాలు ఉండబట్టి కదా ఇలాంటి నీచమైన కార్యం చేశావు, నీ వృషణాలు పడిపోతాయి అని శపించాడు. ఈ వృషణాలు పడిపోవటం వలన ఇంద్రుడు ఇక పురుషుడు కాడు అప్పటి నుంచి. అంటే టెస్టిస్ లాంటిది పడిపోవటం అనమాట. అప్పటి నుంచి అతను పురుషుడు కాడు. మళ్ళీ ఇతను దేవతల దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటాడు. మొక్కుకుంటే అప్పుడు అప్పుడు వారందరూ కలిసి వాళ్ళు ఏదో ఒక యజ్ఞం చేస్తున్న సమయంలో ఆ యజ్ఞంలో ఒక మేకని బలి ఇవ్వటంగానే అక్కడ పెట్టుకుంటారు, బలి పశువుగా పెట్టుకున్నటువంటి ఆ మేక వృషణాలను తీసుకొచ్చి ఇంద్రుడికి తాకించి మళ్ళీ ఇతన్ని సఫలుణ్ణి చేస్తారు, అంటే పురుషుణ్ణి చేస్తారు. ఆ మేక వృషణాలు తీసేసిన తర్వాత అది దానికి బలి ఇచ్చారు కనుక బ్రాహ్మణులు అప్పటి నుంచి బలి పశువుగా వృషణాలు లేనటువంటి మేకల్నే బలి ఇవ్వటం ఒక పద్ధతిగా మారిపోయింది. ఈ రకంగా అటు ఇంద్రుడికి శాపం తగిలింది, ఇటు అహల్యకి శాపం తగిలింది. ఆ అహల్య గౌతముల ఆశ్రమం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఓహో, ఇదే ఆశ్రమం అనుకున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. బూజు బూజుగా మసక మసకగా బూడిద రంగులో తిరుగుతున్నటువంటి పొగలాంటి అహల్య కనిపించింది. అహల్య వేరుకొచ్చి దండం పెట్టింది. దండం పెట్టంగానే శ్రీరాముడు పాదానికి ఆమె గాకి దండం పెట్టంగానే ఒక్కసారి అహల్య తన సహజ స్వరూపం వచ్చేసింది. ఆవిడ ఎంతో లోకోత్తర సౌందర్య రాశి అహల్య. అటువంటి లోకోత్తర సౌందర్య రాశి తిరిగి మళ్ళీ రూపు పోసుకుంది. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా. అహల్య అంటే హలము చేత దున్నబడని భూమి, అంటే బంజరు భూమి, బీడు భూమి. శ్రీరాముడు వచ్చాక అక్కడ ఆవిడని అహల్యని తిరిగి పునరుజ్జీవనం చేశాడు. అంటే అక్కడ మళ్ళీ ఆయన దానికి ప్రాణం పోసి బంజరు భూమిలో మళ్ళీ తిరిగి మొక్కలు మొలిచేలాగా మళ్ళీ ప్రాణం వచ్చేలాగా చేశాడనమాట. అలా కూడా మనం భావించుకోవాలి ఇక్కడ. ఇది చూడంగానే దివ్య దృష్టితో గౌతముడికి తెలిసిపోయింది. గౌతముడు కూడా వచ్చేశాడు భార్యని పునఃస్వీకరించడానికి. గౌతముడు కూడా భార్యని స్వీకరించి, ఒకప్పుడు అలా జమదగ్ని రేణుకను స్వీకరించాడు, ఇప్పుడు గౌతముడు అహల్యని స్వీకరించాడు. ఆ అహల్యని స్వీకరించిన తర్వాత వారిద్దరూ కలిశాక వారిద్దరూ రాముడికి వీళ్ళందరికీ పాద పూజలు అవి చేశారు. వీరు ఆ మహర్షిని నమస్కరించి ఆయన వరాలు తీసుకున్నారు. తర్వాత తిరిగి అక్కడ నుంచి ఈ అహల్య శాప విమోచనం అయిపోయిన తర్వాత ఇది మిథిల బయట ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ గౌతముడు మిథిలా నగరానికి, ఆ జనక మహారాజు ఉన్నాడే, ఆయన రాజ్యానికి, విదేహ సామ్రాజ్యానికి పురోహితుడు. ఎలాగైతే అయోధ్యకి వశిష్ఠుడు పురోహితుడో అలాగే మిథిలకి గౌతముడు పురోహితుడు. గౌతముడు లేని అన్నాళ్ళు గౌతముడు తపస్సుగా వెళ్ళిపోయాడు కదా, మరి భార్య తపస్సు చేస్తే దానికి తప్పు చేస్తే ఆ తప్పు పరిహారంగా ఆయన కూడా తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ తపస్సు చేసిన నాళ్ళు వీళ్ళ అబ్బాయి, వీళ్ళ కొడుకు శతానందుడు అక్కడ పురోహితుడుగా ఉన్నాడు. మిథిలా సామ్రాజ్యంలో ఈ కథా కాలం నాటికి శతానందుడు పురోహితుడుగా ఉన్నాడు. ఇది గౌతముడు కూడా వచ్చాడు. ఇది అయిపోయింది. మళ్ళీ వీళ్ళు తిరిగి మిథిలా నగరానికి బయలుదేరారు. మిథిలా నగరానికి బయలుదేరి ఆ రాత్రి అక్కడ విశ్రమించి మనం మిథిలా నగరానికి వెళ్దాం అన్నారు. ఈ మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు ఇక్కడ విశ్వామిత్రుడు అక్కడికి వెళ్ళాక వెళ్తూనే ముందర జనకుడు వీళ్ళని చూశాడు. చాలా సంతోషించేశాడు. నా ఆహ్వానాన్ని మన్నించి నా యాగ సమయానికి మీరు వచ్చారు అన్నారు. మరి ఈ పిల్లలిద్దరు ఎవరు? ఎంత అందంగా ఉన్నారు, ఎంత పరాక్రమంగా కనిపిస్తున్నారు, ఎంత సుకుమారంగా ఉన్నారు, వీరిద్దరూ ఎవరు అని అడిగారు. చెప్పాడు అతను, నా యాగ సంరక్షణకై దశరథ పుత్రులని వీళ్ళని నేను తెచ్చుకున్నాను. పెద్దవాడు శ్రీరాముడు, రెండోవాడు లక్ష్మణుడు అని పరిచయం చేశాడు. వారిని చూసి చాలా సంతోషించి జనకుడు వీరి కోసం ఒక విడిది ఏర్పాటు చేసి ఆ విడిదిలో వీరిని ఉంచి యాగం పూర్తయిపోయాక కలుసుకుందామండి అని చెప్పాడు. చెప్తూ ఈ రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఈ పిల్లలిద్దరిని చూశాక జనకుడు మనసులో ఒక కోరిక కలిగింది. అప్పుడు జనకుడు ఒకటి చెప్పాడు. నా పూర్వీకులైనటువంటి దేవరాతుడికి పరమశివుడు దేవతలకు అనుగ్రహిస్తే దేవతలు దేవరాతుడికి ఒక ధనస్సుని ఇచ్చారు. బ్రహ్మాండమైన ధనస్సు. అది మహాపరాక్రమవంతుల చేత మాత్రమే పట్టబడే ధనస్సు. ఆ ధనస్సుని అప్పటి నుంచి మా వంశంలో పూజించుకుంటూ వస్తున్నాం. అది చాలా పెద్ద ధనస్సు. దానిని కదపటం కూడా చాలా కష్టం. ఈ రామలక్ష్మణులను చూశాక జనకుడికి ఒక కోరిక కలిగింది. అప్పుడు జనకుడు ఏమన్నాడు,
చెప్పాడనమాట విశ్వామిత్రుడితో, రామలక్ష్మణులతో చెప్తున్నాడు ఇదంతా. ఏమని? మా వంశంలో ఒక గొప్ప శివధనస్సు ఉంది. అది త్రిపురాసురులని సంహరించటానికి విశ్వకర్మ 2 గొప్ప ధనస్సులు చేసి, ఒకటి విష్ణువుకి, ఒకటి ఒకటి విష్ణువుకి, ఒకటి శివుడికి ఇచ్చారు. శివుడికి ఇచ్చిన ధనస్సు ఆ తర్వాత శివుడు ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ ధనస్సును తీసుకొచ్చి దేవతలకు ఇచ్చాడు. విష్ణువు కూడా తన ధనస్సుని, ఈ మధ్యలో ఈ 2 ధనస్సుల మధ్య కూడా ఒక వివాదం జరుగుతుంది. నా ధనస్సు గొప్పదంటే నా ధనస్సు గొప్పది అని. ఆ వివాదం జరుగుతున్నప్పుడు విష్ణువు ఒక హుంకారం ఇస్తే శివధనస్సు శక్తి తగ్గిపోయిందిట. అప్పుడు శివుడు చాలా కోపం వచ్చి నా ధనస్సు శక్తి తగ్గిపోయింది అని దాన్ని దేవతలకు ఇచ్చేశాడట. విష్ణువు కూడా శివుడే ఇచ్చేశాక నాకెందుకు ఈ ధనస్సు అని తన ధనస్సుని తను దేవతలకు ఇచ్చేశాడు. ఆ దేవతలు శివధనస్సుని దేవరాతుడికి ఇచ్చారు. ఆయన భక్తికి మెచ్చి దేవరాతుడికి ఇచ్చారు. ఈ దేవరాతుడు ఎవరు? ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జనక మహారాజు వంశానికి మూల పురుషుడు. ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇస్తే ఆయన అప్పటి నుంచి తన ఇంట్లో దానిని భద్రపరుచుకుంటూ వస్తున్నాడు, పూజిస్తూ ఉన్నారు. శివుడు ధనస్సు కదా, దానికి ప్రత్యేకమైన పూజలు అందుతున్నాయి. దానికోసం ఒక పెద్ద పేటికను తయారు చేశారు. దానిని 8 చక్రాలు ఉన్నటువంటి ఒక పెద్ద ఒక పేటిక మీద పెట్టారు. అంటే ఒక తోసేటటువంటి బల్ల మీద పెట్టారు. పెట్టి దాని మీద ఈ పేటికను పెట్టి దాంట్లో ఈ శివధనస్సును పెట్టి నిత్యం పూజ చేసుకుంటున్నారు. ఆ శివధనస్సును కదపాలంటే కూడా ఒక 5,000 మంది మహాబలిష్ఠులైన యోధులు ఉంటే గానీ అది కదలదు. అంత గొప్ప ధనస్సు అది. అంటే ఎంత బలంగా ఉంటుందో, ఎంత బరువుగా ఉంటుందో ఆలోచించండి. అటువంటి ధనస్సు మా ఇంట్లో వచ్చినప్పటి నుంచి సీత నాకు సంతానం కావాలని చెప్పి నేల దున్నుతుంటే దాంట్లో దొరికింది. అయోనిజగా పుట్టింది సీత. ఇటువంటి అయోనిజకి సరి అయిన భర్త ఎవరు అని నేను ఆలోచించి ఆ అయోనిజ అయిన సీతకి ఈ విల్లునెత్తగలిగిన వాడే అసలైన భర్త, సరిపోయిన భర్త అని నేను నిశ్చయించుకున్నా. అప్పుడే నేను ఒక ప్రతిజ్ఞ చేశా. ఎవరైతే ఈ శివధనుసుని ఎక్కుపెట్టగలుగుతారో వారికి నేను నా సీతనిచ్చి వివాహం చేస్తాను అని అనుకున్నా. అప్పటి నుంచి ఇది నాగిరుంది. తర్వాత ఎంతో మంది సీత కోసం వచ్చారు. సీతను చూసి మోహించి ఈ ధనస్సు ఎక్కుపెట్టి వాళ్ళ బలం నిరూపించుకుందామని ఎంతో మంది ప్రయత్నించారు. ఎవ్వరి వల్ల కాలేదు. ఎంతో మంది వచ్చారు, చూశారు, ఎత్తే ప్రయత్నం చేశారు, కదపలేకపోయారు, వెళ్ళిపోయారు. అంతేకాని సీతా స్వయంవరం సినిమాల్లో చూపించినట్టు ఒకేసారి జరగటం, అందరూ లైన్లలో కూర్చోవటం, రాజులందరూ ఒక్కొక్కళ్ళు ప్రయత్నించి ఓడిపోవటం ఇలా జరగనే లేదు. ఇవన్నీ సినిమా కల్పనలు, సినిమాలు లేకపోతే సీరియల్స్ కల్పనలు. అసలు ఒక్కొక్కడు వస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, ఆ ప్రయత్నంలో ఓడిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంతే తప్పితే అందరూ కలిసి ఒకసారి ప్రయత్నించడం అనేది మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఈ రాముడు వచ్చాడు. ఇతని గురించి కూడా నాకు ఒకసారి ఆశ పుట్టింది. నీ యాగ సంరక్షణ చేసినటువంటి వాడని చెప్తున్నావు కదా ఇంత గొప్పగా, కనుక ఇతను కూడా ఒకసారి ఆ ధనస్సు చూస్తే బాగుండు అంటాడు. అయితే ధనస్సు తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. మన్నాడు సభ తీర్చాడు. ఆ సభ తీర్చగానే అక్కడ ఆ ధనస్సు 5,000 మంది యోధులు దానిని దోసుకుంటూ ఆ చక్రాల బండి మీద తీసుకొచ్చారు. ఆ 8 చక్రాల బండి మీద తీసుకొచ్చి అక్కడ పెట్టారు. శ్రీరామ వెళ్ళి చూడు అన్నాడు విశ్వామిత్రుడు. జనకుడు కూడా వెళ్ళి చూడు శ్రీరామ అని అడిగాడు. ఆ పెట్టె తెరిచి లోపల చూశాడు. చూసి మళ్ళీ చూశాను అన్నాడు. అంటే ఎక్కడ అంత చెప్తే అంతే చేయటం అన్నమాట. ఇక్కడ అది కాదు, ఎక్కుపెట్టు అన్నాడు విశ్వామిత్రుడు. అనేసరికి అప్పుడు ఎక్కువ పెట్టడానికి దాన్ని ఎత్తి ఇలా పట్టుకున్నాడు, ఎత్తగలిగాడు. ఇంతవరకు ఎవరు అసలు పెట్టెలోంచి ఎవరు తీయలేకపోయారు దాన్ని. ఆ తీయలేకపోయినటువంటి శివధనస్సుని తనంతటంగా దానిని ఈ విధంగా తీసి ఎక్కుపెట్టి పట్టుకున్నాడు. పట్టుకుని దానికి అల్లెతడిని అందించడానికి చూసేసరికి అది ఒకసారిగా ఫెళ్ళ పెద్ద భయంకరమైన ప్రళయ సమానమైన శబ్దాలు చేసుకుంటూ తిరిగింది. ఆ శబ్దానికి సముల సగం మూర్ఛపోయారు. ఆ శబ్దానికి, అది విరిగిన శబ్దానికి మూర్ఛపోయాక అది చూసి మళ్ళీ అందరూ కాసేపటికి తెప్పరిల్లి ఏమిటి శబ్దం ఏమిటని చూస్తే ధనస్సు విరిగి పడిపోయింది. వెంటనే జనకుడు అన్నాడు, నా ప్రతిజ్ఞ నెరవేరింది. ఈ ధనస్సుని ఎత్తగలిగే వాళ్ళు వస్తే చాలని నేను అనుకుంటుంటే ఎత్తగలగటమే కాదు ఎక్కువ పెట్టేవాడు కూడా నాకు దొరికాడు. కనుక ఇతని వీరత్వానికి శుల్కంగా నా సీతని నేను ఇస్తాను. నా సీత ఇప్పుడు వీర్యశుల్క కనుక ఈవిడని రాముడికి నేను ఇచ్చి వివాహం చేస్తాను అని సభలో ప్రకటించాడు. అది చూసి అందరూ సంతోషించి ఆ విధంగా, అంతేగాని సీత అక్కడే ఉండటం, రాముడి మెడలో దండేయటం ఇవన్నీ కనిపిస్తాయి. పక్క రామాయణాల్లో రాశారు కానీ అసలైనటువంటి వాల్మీకి రామాయణంలో ఇదేం కనిపించాల. ఆ సభలో సీతని ఇస్తాను, శ్రీరాముడు ఎక్కుపెట్టాడు కనుక అని జనకుడు ప్రకటించాడు. నా యాగం రేపటితో అయిపోతుంది,
రేపు నా యాగం అదే ఈ యాగం అయిపోయాక ప్రస్తుతం ఒక యాగంలో ఉన్నాడు కదా, రేపు అని కాదు, ఆ యాగంలో ఉన్నాడు కదా, ఆ యాగం అయిపోయాక ఈ వివాహం గురించి మనం అందరం మాట్లాడుకుందాం అంటాడు. సరే అలాగే. కానీ ఈ లోపల ఇదంతా చూసి వెంటనే తన మంత్రులని, కొంతమందిని దూతలని పిలిచి, మీరందరూ వేగంగా వెళ్ళి అశ్వాల మీద వెళ్ళి అయోధ్యకి వెళ్ళి దశరథుడికి ఈ విషయం చెప్పి అతనికి నా విన్నపంగా నా కూతురిని అతని కొడుకిచ్చి వివాహం చేస్తానని చెప్పి వారిని తోడుకుని రండి అని చెప్పి పంపించాడు. ఇది ఇక్కడ జరిగింది. ఈ ఎప్పుడు శతానందుడు గౌతముడు తరపున శతానందుడు వీళ్ళకి పురోహితుడుగా ఉన్నాడు కదా ఆ రాజ్యంలో. అతను విశ్వామిత్రుడిని చూడంగానే, మహానుభావ మీరు చెప్పింది బట్టి మా అమ్మగారు, నాన్నగారు తిరిగి కలుసుకున్నారని తెలిసింది. అసలు మీరెంతో గొప్పవారు. మళ్ళీ మా వంశంలో మళ్ళీ మాకు పునరుజ్జీవనం చేశారు మీరు అని ఆయనకి నమస్కరించి విశ్వామిత్రుడిని అసలు నీ చరిత్ర తెలుసుకోవాలనుంది విశ్వామిత్ర. నువ్వు ఎవరు? ఏమిటి? అన్నీ అడిగాడు. అడిగితే ఇంతకు ముందే ఒకసారి తన చరిత్ర అంతా పాండవులకి అదే సారీ బ్రేక్ ప్లీజ్. ఇంతకు ముందే విశ్వామిత్రుడు తన చరిత్రనంతా రామలక్ష్మణులకు ఒకసారి చెప్పాడు. ఇక్కడ ఈ నదీ తీరానే నువ్వు ఎందుకు నివసిస్తున్నావు, ఇక్కడ ఎందుకు సిద్ధాశ్రమం కట్టుకున్నావు అంటే అప్పుడు చెప్పాడు, ఇది మా అక్క ఈ రూపంలో పారుతోంది సచివతి, అందుకని ఇక్కడ కట్టుకున్నాను అని చెప్పాడు విశ్వామిత్రుడు. చెప్పి ఎందుకని ఇక్కడ ఉన్నాను అని కూడా చెప్పాడు కనుక ఇప్పుడు మిగిలిన కథ చెప్తున్నాడు. నేను గొప్ప మహారాజుని ఈ అయోధ్య నగరానికి. ఒకప్పుడు ఇంత మహారాజు వశిష్ఠుడు వాళ్ళ కులగురువు కదా. అయోధ్య నగరానికి విశ్వామిత్రుడు. ఎక్కడైతే జరిగిందో అక్కడే హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వీళ్ళిద్దరు అక్కడే రాజులు. అంబరీషుడు. ఓకే. మహారాజుని ఈ రాజ్యానికి రాజుగా ఉండి ఒకసారి వేటకొచ్చాను. అక్కడ వశిష్ఠాశ్రమం ఉంది. మా కులగురువు కదా ఆయన మా దగ్గరకు వచ్చి, మహారాజా మీరు మా పన్నశాలకు వచ్చారు, మీరందరూ వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అని పిలిచాడు. ఎన్ని రకాల సౌకర్యాలు మాకు ఏర్పాటు చేశాడు అక్కడ. అంత అసలు ఇతనికి అరణ్యంలో ఉండి పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్న మహర్షికి ఇన్ని ఎలా దొరికాయి, ఇన్ని ఎలా సంభవించాయి, అసలు ఇంత ఇంత సమృద్ధి ఎలా కలిగింది అని ఆశ్చర్యపోయి, ఇన్ని ఏర్పాట్లు, ఇన్ని రకాల భోజన సంభారాలు ఎలా ఏర్పాటు చేశావని నేను వశిష్ఠుడిని అడిగాను. అప్పుడు వశిష్ఠుడు నాకు, నా దగ్గర కామధేనువు సంతతిలో ఉన్నటువంటి శబల అనే ఒక ధేనువు ఉన్నది, నాకు అది పూర్వీకుల ద్వారా నాకు వచ్చింది. ఆ ధేనువు ఏమడిగితే అది కామధేనువు సంతతి కదా. కామ అంటే కోరినది ఇచ్చేటటువంటి ధేనువు. ఆ కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. మనకి ఏది కావాలంటే అది ఇచ్చేటటువంటి ధేనువు ఇది. ఆ ధేనువు సహాయంతో నేను మీకు ఇవన్నీ సమకూర్చాను అంటాడు. ఇంత గొప్ప ధేనువు నీలాంటి వాడి దగ్గర పర్ణశాలల్లో ఉండటమేంటి, నాలాంటి రాజుల దగ్గర రాజ్యంలో ఉంటే నలుగురికి ఉపయోగపడుతుంది, ఏది కావాలంటే అది చేస్తుంది కనుక అక్కడి నుంచి వశిష్ఠుడికి చెప్తాడు. పెద్ద పెద్ద బంగారు వడ్డాణాలు పెట్టినటువంటి కొన్ని వందల వేల ఏనుగుల్ని, రథాల్ని, అశ్వాల్ని, కుండలతో కుంభాలతో నీకు స్వర్ణము, మణులు, మాణిక్యాలు ఏమిటి ఎన్ని కావాలన్నా అన్ని ఇస్తాను, నాకే ధేనువునిచ్చేయి అంటాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, నా తపస్సుకి, నా యాగానికి, నాకు హవ్యకవ్యాలన్నింటినీ సమకూర్చేది ఈ ధేనువు. అటువంటి ధేనువుని నేను వదులుకోలేను. ఇదేదో పూర్వజన్మ తపస్సు ఫలితంగా, అంటే నా తల్లిదండ్రుల తపస్సు ఫలితంగా మాకు వచ్చినటువంటి ధేనువు ఇది కనుక ఈ ధేనువుని నేను వదులుకోలేను, నేను దీన్ని ఇవ్వను అన్నాడు. అనేసరికి వెంటనే విశ్వామిత్రుడు చాలా విపరీతంగా యుద్ధం చేసి ఇతను వీళ్ళ మీదకి వచ్చేసేయటం మొదలుపెట్టాడు. వచ్చి శబలని బలవంతంగా పట్టి లాక్కుపోతుంటే శబల ఒక్కసారి విదిలించుకుని వశిష్ఠుడి దగ్గరికి వచ్చి, మహర్షి నన్ను అతనికి ఇచ్చావా? లేదు నేను ఇవ్వలేదు, అతనే బలం కొద్దీ లాక్కుపోతున్నాడు అని చెప్పాడు. ఇదా సంగతి, అయితే సరే నేను నా బలం చూపిస్తాను ఉండని. కామధేను సంతతి కదా. ఒక్కసారి హుంకారంతో బోళ్ళంతమంది సైన్యాన్ని సృష్టించింది. ఆ సైన్యాన్ని అంతా విశ్వామిత్రుని పిల్లల్ని చంపేసింది, విశ్వామిత్రుడిని చంపేసింది. అందరు అంటే చంపేయటం కాదు, విశ్వామిత్రుడిని ఓడించేసింది. విశ్వామిత్రుడు ఒంటరిగా ఇలా నిలబడిపోయాడు. అయితే ఒక ఆవు ముద్ర నేను నిలబడలేకపోయాను, నా తపశక్తి, నా శక్తి చాలదు, నా క్షత్రియ బలం చాలదు అని వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. మళ్ళీ ఇక్కడ వశిష్ఠుడు ఆశ్రమం మామూలుగా జరుగుతోంది. విశ్వామిత్రుడు పిల్లలకి ఎవరికో పట్టాభిషేకం చేశాడు, అట్లా వదిలేశాడు. మళ్ళీ తపస్సులోకి పడిపోయాడు విశ్వామిత్రుడు. బ్రహ్మ గురించి విపరీతమైన తపస్సు చేశాడు. ఒక్కొక్కసారి విశ్వామిత్రుడు తపస్సు చేస్తే 1000 ఏళ్ళు తపస్సు. అలా అన్నాళ్ళు తపస్సు చేశాక, మరి ఆ రోజుల్లో వాళ్ళ ఆయుష్ పరిమాణం ఎంతో, అన్నేళ్ళు తపస్సు చేశాక అప్పుడు బ్రహ్మ వచ్చి ఏం వరం కావాలి కోరుకో అంటే, నాకు ఏమైనా సరే పూర్తిగా బోళ్ళంత వశిష్ఠుడిని ఓడించేంత శక్తి కావాలి, నాకు మీ అందరి దీవెనలు కావాలి, నాకు ఈ దేవతలందరూ కూడా నా మాట వినాలి అని ఇలాంటివి ఏవేవో బోల్డ్ రకరకాలైనటువంటి కోరికలు కోరుకున్నాడు. బ్రహ్మ సరే ఇచ్చాను పొమ్మన్నాడు. ఇచ్చాక వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. తన మంత్ర బలంతో, తన క్షత్రియ బలంతో
మళ్ళీ అంటే తప్ప బలంతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈసారి వచ్చి నేను చాలా మంత్రాలన్నిటితో వచ్చానన్నాడు. సరేనా అని చెప్పి వశిష్ఠుడు తన దగ్గర చెంపలో ఒక దండం పెట్టుకుంటారు కదా! బ్రహ్మదండం అని. ఆ దండం కూడా ఎందుకు పెట్టుకుంటారంటే ఇలా ఇక్కడ పెట్టుకుంటారు. ఈ చేతి కింద ఇక్కడ కానీ పెట్టుకుంటారు. ఆ పెట్టుకున్నటువంటిది చంకలో పెట్టుకోవటం వల్ల వాళ్ళ శ్వాస నియంత్రింపబడుతుంది ఒకటి. చేతిలో పెట్టుకోవటం వల్ల జపం హృదయ స్థానంలో జరుగుతుంది. మాల జపం ఇక్కడ ఆగుతుంది కదా మాలప్పుడు, హృదయ స్థానంలో జరుగుతుంది. అటువంటి బ్రహ్మదండాన్ని తీసుకొచ్చి తన ముందర పెట్టి దీన్ని జయించాక నా దగ్గరికి రా అన్నాడు. ఆ బ్రహ్మదండం ఇతని మంత్రాలన్నింటినీ మింగేసింది. ఏమొస్తే అన్నీ మింగేసింది. బ్రహ్మదండం ముందు విశ్వామిత్రుడి బలం గాని ఏది గాని సరిపోలేదు. అన్ని బ్రహ్మదండం స్వాహ చేసేసింది. అది చూడంగానే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఛీ! క్షత్రియ బలం. ఛీ! ఇదా క్షత్రియ బలం. అసలైనటువంటి బ్రహ్మబలం. వాళ్ళ బలమే బలం. అంతేగాని నా బలం ఏం బలం అని చెప్పి ఆ బ్రహ్మబలం బలం. అంతేగాని నా క్షత్రియ బలం ఏముంది ఠీక్ అనుకున్నాడు. మళ్ళీ తపస్సు చేయకపోయాడు. అంటే ఒక్కొక్కసారి ఈ రకంగా మళ్ళీ వెళ్ళాడు. ఈసారి చూశాడు ఇలా లాభం లేదు. నేనేమైనా సరే ఈసారి బ్రహ్మర్షిని అనిపించుకుని ఆ బ్రహ్మదండ శక్తిని నేను పొందాకే నీ దగ్గరికి వస్తానన్నాడు. మొట్టమొదట వెళ్తూ వెళ్తూ ఏమైనా సరే తపస్సు చేసి ఈ బ్రహ్మదండాన్ని మించిన బలాన్ని నేను పొందాలి అని అనుకున్నాడు. అనుకుని మొట్టమొదటి దక్షిణ దిశకి వెళ్ళాడు. ఆ దక్షిణ దిశకు వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. 1000 ఏళ్ళ తపస్సు అనమాట. ఒక్కొక్కసారి అక్కడ తపస్సు చేస్తుంటే అక్కడ వెళ్తుంటే అక్కడ త్రిశంకుడు అని ఒక మహారాజు వచ్చాడు. మహారాజు వచ్చి అతను కూడా అయోధ్యకే మహారాజు. అతనికి కూడా కులగురు వశిష్ఠుడే. ఈ అతను త్రిశంకు కథ ఏంటంటే మొట్టమొదట నాకు బొందితో స్వర్గానికి వెళ్ళాలంది అని ఒక కోరిక చెప్పి వశిష్ఠుడిని దానికి సంబంధించిన యాగం చేయమన్నాడు. వశిష్ఠుడు అన్నాడు, ఇలాంటి యాగాలు ఉండవు. చాలా మంది చాలా ఇవి ఉన్నాయి అని అడుగుతూ ఉంటారు వాళ్ళ కోరికలకి. కానీ అలాంటివి ఎక్కడ ఉండవనేది గ్రహించకుండా వశిష్ఠుడిని గట్టిగా అడిగాడు. ఎంత గట్టిగా అడిగినా ఇది జరగదు, ఇది ఇలాంటివి ఉండవు అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. వశిష్ఠ పుత్రుల దగ్గరికి వెళ్ళి మీ నాన్న చేయను అన్నాడు. కనీసం మీరైనా చేయండి, మీరు కూడా మీ తండ్రి అంత గొప్పవాళ్ళు అని అడిగాడు. మా నాన్నని కాదని నువ్వు మా దగ్గరికి వస్తావా అంటే కులగురు అంటే నీకు అంత నిర్లక్ష్యంగా ఎందుకు పనికిరాని వాడిగా అనిపిస్తుందా, కనుక శాపం అనుభవించు అని వశిష్ఠ పుత్రులు ఇతనికి త్రిశంకుకి శాపం పెట్టారు. నువ్వు ఇక నుంచి చండాలుడి వైపు అని శాపం పెట్టాడు. ఆ చండాల రూపంలో త్రిశంకు తిరుగుతున్నాడు. త్రిశంకు తిరుగుతుంటే ఇప్పుడు విశ్వామిత్రుడికి తటస్థించాడు. విశ్వామిత్రుడు అప్పటికే చాలా తపస్సు చేసి ఉన్నాడు. ఈ తపస్సు ఫలితంగా ఏం వరం వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటే అందరూ కలిసి వచ్చి నువ్వు ఇప్పుడు రాజర్షివయ్యావులే అన్నాడు. అంటే ఇంకా అంటే క్షత్రియుల నుంచి తగ్గల. అక్కడేమో త్రిశంకు క్షత్రియుడు చండాలుడైపోయాడు, అంటే అధపతితం కిందకి పడ్డాడు. ఇక్కడ విశ్వామిత్రుడేమో తనున్న స్థానంలోనే ఒక ఉన్నత స్థానం లాగా క్షత్రియుడు రాజర్షి అయ్యాడు, అంటే ఒక రాజుగారు రాజర్షి అయ్యాడు అని చెప్పారు. ఇక్కడ ఈ త్రిశంకు రాగానే త్రిశంకు విశ్వామిత్రుడు కాళ్ళు పట్టుకుని ఎలాగైనా సరే నన్ను బొందితో స్వర్గానికి వెళ్ళు, ఇంతమంది చేయనన్నాడు. పైగా ఇక్కడ పంతం ఎక్కడొచ్చింది, వశిష్ఠుడు చేయను అన్నాడు. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి కొంచెం పంతం వచ్చింది కదా వశిష్ఠుడి మీద వశిష్ఠుడికి, కనుక వశిష్ఠుడు చేయలేను అన్నది నేను చేస్తా అని చెప్పి ఒక యాగం మొదలు పెడతాను, చేస్తానని యాగాన్ని కూర్చున్నాడు. యాగాన్ని కూర్చునేసరికి వశిష్ఠ పుత్రులందరూ వచ్చి ఆ పక్కనే మహోదయుడు అని ఒక గొప్ప ఇది మహర్షి కూడా ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చి చేయించేవాడేమో క్షత్రియుడు, చేస్తున్నవాడేమో చండాలు. ఈ యాగంలో చేసిన హవిస్సులు దేవతలు స్వీకరిస్తారా స్వీకరించరు అని చెప్పారు. మీరు నా దానికి ఇలా శాపం చేస్తారా అని వాళ్ళకి శాపం పెట్టేశాడు. మీ అందరూ కూడా నశించండి అని వాళ్ళకి శాపం పెట్టాడు విశ్వామిత్రుడు. పెట్టి యాగం చేస్తున్నాడు. యాగం చేస్తుంటే యాగానికి హవిస్సులు తీసుకోవటానికి ఎవ్వరూ రావటంలా, ఏ దేవతలు రావటంలా. వాళ్ళు హవిస్సులు తీసుకుంటేనే కదా యాగ ఫలం అందినట్టు. చివరికి విశ్వామిత్రుడు కోపం వచ్చింది. వాళ్ళు రాకపోతే నువ్వే వెళ్ళు అన్నాడు. అని త్రిశంకుడిని నువ్వు వెళ్ళిపో, నీకెందుకు, నేను స్వర్గానికి పంపించేస్తున్నాను, విశ్వామిత్రుడు పంపించాడని చెప్పి వెళ్ళిపో అన్నాడు. త్రిశంకుడికి ఆకాశగమనం మొదలైపోయి ఒక స్వర్గం దాకా వెళ్ళేసరికి పైన దేవతలందరూ నువ్వు చండాలుడివి, నీకు స్వర్గ ప్రవేశానికి అర్హత లేదు, పో కింద పడిపో అని చెప్పి తల్లకిందులుగా కిందకి తోసేశారు. అప్పుడు త్రిశంకుడు తల్లకిందులుగా కింద పడిపోతున్నాడు. కింద పడిపోతూ విశ్వామిత్ర రక్షించు, నన్ను తోసేశారు దేవతలు అని అరిచాడు. అప్పుడు విశ్వామిత్రుడు పైకి చూస్తూ ఆగు అని అక్కడ తల్లకిందులుగా త్రిశంకు ఆగిపోయాడు. ఆగిపోయాక వాళ్ళెవరు నన్ను వద్దంటానికి, నువ్వే నీకు చుట్టూ ఒక స్వర్గాన్ని కడతా, ఆ స్వర్గానికి నువ్వే ఇంద్రుడివి, నీ పరిచారకులే నీకు అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి మిగిలిన ఇతర దేవతలందరూ అని ఒక కొత్త సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. ఆ సప్తర్షి మండలంలో నక్షత్రాలు ఉంటాయి, దాని చుట్టుపక్కల అనుసంధానంగా మిగిలినవన్నీ సృష్టించాడు.
సృష్టించి ఇదిగో నీకు ఇదే స్వర్గం, త్రిశంకు స్వర్గం అనే మాట ఇక్కడి నుంచే వచ్చింది. అంటే తల్లకిందులుగా ఉండే స్వర్గం అని అర్థం. ఈ తల్లకిందులుగా ఉండే స్వర్గంలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ ఇంద్రాధిపత్యం వహిస్తూ స్వర్గాధిపత్యం వహిస్తూ నువ్వు ఈ నీ స్వర్గంలో నువ్వే ఇంద్రుడిలాగా ఉండు అని విశ్వామిత్రుడు త్రిశంకుడికి చక్కగా ఒక ఆశ్రయం కల్పించాడు, ఒక ఆశ్రయం కల్పించాడు. ఆ విధంగా త్రిశంకుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా చేసేసరికి విశ్వామిత్రుడు తప ఫలితం పోయింది, అంటే ఖర్చు అయిపోయింది. తప ఫలితంగానే కదా ఇంత సృష్టి చేశాడు. ఆ శక్తి అంతా అయిపోయింది. అయిపోయేసరికి అరే ఈ దక్షిణ దిశలో నేను చేసింది ఫలించలేదు అని అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమ దిశకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పుష్కర క్షేత్రంలో మళ్ళీ తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఈ తపస్సు చేసేటప్పుడు ఇక్కడ ఏమైంది, ఆ వంశం వాళ్ళే అంబరీషుడు అనే ఒక మహారాజు ఒక యాగం చేయటానికి ఒక యాగస్వాన్ని కూడా తెచ్చి అక్కడ కట్టేశారు. ఈ యాగ పశువు ఉంటుంది కదా, ఈ యాగ పశువుని ఇంద్రుడు ఎక్కడ ఇతని యాగాలు ఫలించిపోతాయో అన్నట్లుగా పరీక్షించటానికి ఈ యాగ పశువుని తీసుకెళ్ళిపోయారు. యాగ పశువుని తీసుకువెళ్ళిపోయాక యాగ పశువు లేదే జరగదు. అప్పుడు మహర్షులందరిని అడిగితే వాళ్ళు ఏమన్నారు, యాగ పశువు పోయిన దానికి దాన్ని పట్టుకురా అంటారు. పట్టుకురాలేకపోయారు స్వామి, ఎంతో వెతికానని చెప్పాడు అంబరీషుడు. అలాంటప్పుడు ఎక్కడా దొరకనిపోతే ఆ యాగ పశువు ఒక బతికి ఉన్న మనిషిని, ఒక బాలుడిని తీసుకొచ్చి అక్కడ కట్టేసి వాడిని పశువుగా వధించు అన్నారు. అనేసరికి ఎవరిస్తారు, వెళ్ళాడు. అక్కడ ఒక రుచికుడు అని ఒక మహర్షి దొరికాడు. ఆ మహర్షిని నీకు ఇంత బోళ్ళంత ఇస్తాను అని ఏవో చాలా ఆశ పెట్టి, నీ పిల్లవాళ్లలో 3 కొడుకులు అతనికి, నీ పిల్లవాళ్లలో ఒకడిని నాకు యాగ పశువుగా ఇవ్వు అన్నాడు. అయ్యో నా పెద్ద కొడుకుని నేను ఇవ్వను, వాడు నా తర్వాత నాకు కావలసిన కార్యక్రమాలన్నీ చేయాల్సింది వాడే, నా పెద్ద కొడుకుని ఇవ్వను అన్నాడు. తల్లేమో చిన్న కొడుకుని పట్టుకుని చిన్న కొడుకు అంటే నాకు చాలా ముద్దు, నేను ఇవ్వను అంది. అప్పుడు సునస్సు ఎప్పుడు గ్రహించుకున్నాడు, నడిమివాడనమాట వీడు, మధ్య కొడుకు. ఈ మధ్య కొడుకు నా తండ్రేమో పెద్దవాడిని ఇవ్వనన్నాడు, తల్లేమో చిన్నదాన్ని ఇవ్వను, చిన్నవాడిని ఇవ్వనన్నాడు. మిగిలింది నేనే కదా, నన్ను తీసుకుపో రాజా అన్నాడు. అనేసరికి అంబరీషుడు ఈ పిల్లాన్ని రథం మీద ఎక్కించుకుని తీసుకొస్తున్నాడు. తీసుకొస్తుంటే వీడికి దుఃఖం వస్తుంది. చిన్న పిల్లాడు, పాపం బాలుడు, దుఃఖం వస్తుంది, ఏడుస్తున్నాడు. తనని వధించేస్తారు కదా అని దుఃఖంగా ఉంది. దుఃఖంగా ఉంటే ఆ యాగస్థలానికి వచ్చి ఇద్దరిని అక్కడ ఒక చోట పెట్టేసి అతను మిగిలిన ఏర్పాట్ల కోసం అంబరీషుడు లోపలికి వెళ్ళాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఈ బాలుడు గట్టుగా పోతూ బాలుడు కనిపించాడు. ఈ బాలుడు విశ్వామిత్రుడు కాళ్ళు పట్టుకుని భోరు భోరుని ఏడ్చాడు సునస్సేపుడు. ఏడిస్తే విశ్వామిత్రుడికి జాలి కలిగింది. చెప్పాడు సునస్సేపుడు తను ఎలా ఎందుకు తెచ్చారో అన్నీ చెప్పాడు. చెప్పాక సునస్సేపుడికి మీద విశ్వామిత్రుడికి జాలి కలిగింది. అప్పుడు తన కొడుకులందరినీ పిలిచి మీలో ఎవరో ఒకళ్ళు ఈ సునస్సేపుడు బదులుగా బలి అవ్వండి అన్నాడు. అప్పుడు ఆ కొడుకులు నవ్వి నీకెవరన్నా పిచ్చా ఏంటి, సొంత కొడుకులను ఎవరినైనా పరాయి వాళ్ళ కోసం బలిస్తారా, నువ్వేదో కుక్క మాంసం ముడితే పనికిరానట్టు అట్లా అయిపోతున్నావు, ఏమిటి ఇట్లా చూస్తున్నావు అని అన్నారు. ఇలా అంటారా మీరు, మీరికి అందరూ చండాలంగా చండాలురై పుట్టి కుక్క మాంసమే తిని 1000 ఏళ్ళు బతకండి అని చెప్పి వాళ్ళందరినీ శాపం ఇచ్చి తన కొడుకులకే ఇచ్చి విశ్వామిత్రుడిని పంపించాడు. క్రోధం ఎంత కోపం వచ్చేసిందో చూడండి. మళ్ళీ ఈ పిల్లవాడి మీద జాలి. అప్పుడు ఈ పిల్లవాడిని పిలిచి ఎవరు నీ కోసం రారని నాకు అర్థమైపోయింది, కనుక నీకు ఒక మంత్రం చెప్తా, 2 మంత్రాలు చెప్తున్నా. ఒకటి ఇంద్ర మంత్రం, ఇంకోటి ఉపేంద్ర మంత్రం. ఉపేంద్రుడు అంటే విష్ణు. ఈ ఇద్దరికి నువ్వు ఈ మంత్రం నిరంతరం జపించుకుంటే ఇక్కడ కూర్చో అంతే. వాళ్ళ యాగం చేసుకొని ఏమన్నా చేసుకొని ఈ మంత్రం మాత్రం వదిలిపెట్టకుండా ఈ ఇంద్ర ఉపేంద్ర మంత్రాలు నువ్వు చేసుకుంటూ ఉండు, అవే నీకు రక్షణ అని చెప్పాడు. ఇంద్ర మంత్రం ఇంత గొప్పగా చదివేసరికి అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి సునస్సేపుడికి దీర్ఘాయువుగా వరమిచ్చి అంబరీషుడికి ఈ యాగ ఫలం నీకు దక్కుతుంది, యాగ పశువు లేకపోయినా సరే అని వరమిచ్చింది. కనుక అక్కడికక్కడ అది సమసిపోయింది. సునస్సేపుడికి దీర్ఘాయువు వచ్చింది, అంబరీషుడికి యాగఫలము దక్కింది. ఫలితంగా విశ్వామిత్రుడికి ఇంత చేసినందుకు మళ్ళీ తపోబలం అయిపోయింది. మళ్ళీ కూర్చొని తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఈ రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేయటం, మొత్తం తను చేసిన 1000 ఏళ్ల తపస్సు శక్తి ఆ కార్యక్రమాని కోసం ఖర్చు పెట్టడం, మళ్ళీ మళ్ళీ తపస్సులో కూర్చోవడం. ఈసారి మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. ఈసారి తపస్సులో కూర్చుని ఏమైనా సరే చేయాల్సిందే అనుకున్నాడు. అక్కడే కూర్చుని చేస్తున్నాడు తపస్సు చేస్తూ ఉంటే మేనకని పంపించారు. ఈసారి ఇతనిలో కామం ఎంత ఉందో చూద్దామని పరీక్షకి. ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరికీ పంపించి అందరు తపస్సులు పాడు చేస్తూ ఉంటారంటారు కదా. ఇంద్రుడు నిజానికి ఇంద్రియ నిగ్రహం వీళ్ళకి ఎంత వచ్చిందో కనుక్కోవటానికి వచ్చేటటువంటి ఒక పరీక్ష కూడా అనమాట. ఇంద్రియ నిగ్రహానికి పరీక్షగా మేనకని పంపించాడు ఈసారి. మేనకని పంపిస్తే మేనకను చూసి పరమ మోహంలో పడిపోయాడు, కామంలో పడిపోయాడు విశ్వామిత్రుడు. అప్పటి నుంచి ఒక 10 ఏళ్ల పాటు మేనకతోనే కూడి ఎంతో చక్కగా మేనకతో రకరకాల విహారాలు చేస్తూ మేనకతో ఆనందించాడు. తర్వాత ఉన్నట్లుండి సరే మేనక గర్భం, ఈ శకుంతల పుట్టడం ఇవన్నీ జరుగుతాయి తర్వాత. ఆ సమయంలో 10 ఏళ్ళు అయ్యేసరికి ఇతనికి ఒక్కసారి మెలకు వచ్చేసింది. మెలకు అంటే ఏంటి,
ఏం చేయాలని వచ్చాను, ఏం చేస్తున్నాను అనే విషయం గ్రాహకంగా వచ్చింది. వచ్చేసరికి వెంటనే ఏం చేశాడు, "మెనక నువ్వు వెళ్ళిపో" అన్నాడు. మెనకను పంపించేశాడు. "నీ తప్పు కాదు, నాదే తప్పు. నేనే దారి తప్పాను. నాకే మతి చెలించింది. నాకే నా కామం నన్ను ఓడించి నీ మీద మోహం వచ్చేలాగా చేసింది. కనుక ఇది కాదు నాకు కావాల్సింది. నాకు అర్థమైంది. కనుక నేను మళ్ళీ తపస్సు చేసుకుంటాను" అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి తూర్పు దిశగా వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. అక్కడ మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఆ 1000 ఏళ్ల తపస్సు తర్వాత అక్కడ ఈసారి ఇంద్రుడు రంభను పంపించాడు. మేనక అయిపోయింది కదా! మళ్ళీ మేనకకి లొంగడు. రంభను పంపించాడు. రంభ చెప్పింది, మహా కోపంగా ఉన్నాడు ఆయన తపస్సుకి. ఆయన నుంచి ఎంత ఉష్ణమో వెలువడుతోంది. ఆ అగ్నికి అంతా దహించుకుపోతోంది. అలాంటి వాడి దగ్గరికి నన్ను పంపిస్తున్నావు. ఆ కోపిష్టిని ఇప్పుడు ఈసారి నన్నేం చేస్తాడో అని భయపడింది రంభ. ఏం పర్వాలేదు వెళ్ళమన్నాడు ఇంద్రుడు. సరే ఇంద్రుడు మాట వినాల్సిందే కదా వీరందరూ. సరే రంభ ఇంద్రుడు ఆజ్ఞ మీరలేక రంభ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడికి మళ్ళీ తపోభంగం చేసింది. విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి, నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? ప్రతిసారి ఇలా కామానికి దేనికంటే దానికి దాసుడైపోయేలా కనిపిస్తున్నానా? నన్ను తపస్సు భగ్నం చేసావు కనుక నువ్వు 100 ఏళ్ల పాటు శిలలా పడుండు అని శపించాడు. అంటే క్రోధం వచ్చేసింది. ఇక్కడ కామం పోయింది, క్రోధం వచ్చేసింది. వచ్చి శపించేశాడు. రంభ ఒకసారి శిలలాగా అయిపోయి 100 ఏళ్ళు అలా పడి ఉంది. అప్పుడు మళ్ళీ గ్రహించుకుంటున్నాడు, నా తపశ్శక్తినంతా నేనే ప్రతిసారి ఇంద్రియ లోలత్వంతో ప్రతిసారి ఏదో విధంగా పోగొట్టుకుంటున్నాను. ఈసారి ఇలా కాదు, మళ్ళీ తపస్సులోకి వెళ్ళాడు. ఇక్కడ చిట్ట చివరికి తూర్పు వైపున కూర్చున్నప్పుడు కొంచెం ఇదంతా కలిగింది కనుక తూర్పు వైపున కూర్చుని చేసే పూజలన్నీ ఫలిస్తాయి అని ఇవన్నీ కొంచెం మన నమ్మకాలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చినాయి కనుక తూర్పు వైపున తూర్పు దిశలోకి చేరి అక్కడి నుంచి తపస్సు మొదలు పెట్టాడు విశ్వామిత్రుడు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. చేసినప్పుడు మధ్యలో ఒక 1000 ఏళ్ళు తపస్సు చేశాక కొన్నాళ్ళ తర్వాత కొద్దిగైనా ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం తీసుకోవటానికి అక్కడ ఏదో అన్నం అది ఉంటే అది తినటానికి కూర్చోబోతున్నాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి, నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టరా అన్నాడు. ఇప్పుడు ఇంద్రుడి నిగ్రహం ఈయనకు వచ్చేసింది. వచ్చేసి అది తీసుకొని వచ్చి ఆ అన్నం ఇంద్రుడికి ఇచ్చి తినమన్నాడు. తినమనేసరికి ఇంద్రుడు తిని అప్పుడు పైకి వెళ్ళి అతను నిజంగానే చాలా శక్తి సాధించాడు. రాజర్షి నుంచి ఋషి అయ్యాడు, ఋషి నుంచి మహర్షి అయ్యాడు, మహర్షి నుంచి ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యేటటువంటి లక్షణాలన్నీ అతనిలోకి వచ్చేసాయి. కనుక మనం అతన్ని బ్రహ్మర్షి అని చెప్పటం మంచిది, కరెక్టే. ఈసారి అతను అన్నిటినీ జయించాడు. ఆకలిని కానీ అన్నిటిని కానీ 1000 ఏళ్ల తర్వాత తినబోతున్న అన్నాన్ని కూడా నాకు ఇచ్చేశాడంటే అతను ఇప్పుడు పూర్తిగా నిగ్రహాన్ని పాటించాడు, జయించాడు అని చెప్పాడు. చెప్పాక అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి నువ్వు బ్రహ్మర్షివి అని దీవించారు. బ్రహ్మర్షిని దీవిస్తే ఇతను చెప్తున్నాడు, నేను బ్రహ్మర్షిని అవటంతో సరిపోలేదు, నాకు 4 వేదాలు నేను శిష్యులకు బోధించగలిగే జ్ఞానవంతుడిని కావాలి. అంతేకాదు ఈ రకంగా ఒక్కొక్కటి కోరుకుంటూ ఇంకేమంటున్నాడు, చండాలుడు యజ్ఞం చేసేవాడు, క్షత్రియుడు యజ్ఞం చేయించేవాడు అన్నారు కదా. ఏ యజ్ఞమైనా చేసే శక్తి నాకు రావాలి, అటువంటి బ్రహ్మబలం నాకు కలగాలి అని నేను చిరాయువుగా ఉండాలి. ఇన్ని రకాల కోరికలు ఇతను కోరుకున్నాడు. అంతేకాదు నా బ్రహ్మర్షిత్వం వశిష్ఠుడు కూడా ఒప్పుకునేలాగా ఉండాలి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు కూడా వచ్చి తథాస్తు ఏవమస్తు నేను ఒప్పుకున్నాను అన్నాడు. అనేసరికి ఇప్పుడు విశ్వామిత్రుడు శాంతించాడు. ఇంతదాకా వచ్చేసరికి కోపాలు లేవు. వశిష్ఠుడిని ఏదో చేసేసి ఓడించాలనేటటువంటిది లేదు. నేను కూడా వశిష్ఠుడితో ధీటైనటువంటి ఒక బ్రహ్మర్షిని అనేటటువంటి సంతృప్తి కలిగింది విశ్వామిత్రుడికి. ఇప్పటి నుంచి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయ్యాడు. అప్పటిదాకా రాజు విశ్వామిత్రుడు, రాజర్షి విశ్వామిత్రుడు, ఋషి విశ్వామిత్రుడు, మహర్షి విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అని అనిపించుకున్నాడు. ఈ బ్రహ్మర్షి విశ్వామిత్రుడే నేనిప్పుడు ఈ స్థితిలో ఇలా ఉన్నాను అని శతానందుడికి రామలక్ష్మణులు కూడా వింటుండగా తను ఏ రకంగా ఏ స్థితి నుంచి ఈ స్థితికి తన చరిత్ర అంతా చెప్పుకున్నాడు అనమాట. ఈ రకంగా నేను బ్రహ్మర్షిని అయ్యి ఇప్పుడు ఇలా పూర్తిగా తప కార్యక్రమాలు ఇలాంటి వాటి లోక కళ్యాణ కార్యక్రమాలు ఇవి మాత్రం చేస్తున్నాను. నా సిద్ధాశ్రమంలో నేను తపస్సులు చేసుకుంటున్నాను, యజ్ఞయాగాలు చేస్తున్నాను అని ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఇది విశ్వామిత్రుడి చరిత్ర. దాదాపుగా ఒక 17 సర్గల్లో విశ్వామిత్ర చరిత్రే మనకు అనిపిస్తుంది. అందుకని తప్పనిసరిగా బాలకాండలో దీనిని మనం వదులుకోలేంది. అంతకు ముందర ఒకసారి తన చరిత్ర, తను ఈ నది ఒడ్డున ఎందుకు నివసిస్తున్నావు అంటే వంశ వృక్షం చెప్పాడు. ఇక్కడేమో తన మహర్షిత్వానికి బ్రహ్మర్షిత్వానికి తను ఏమేమి చేస్తే ఎలా బ్రహ్మర్షి అయ్యాడా అనేటటువంటివన్నీ చెప్పాడు. కనుక ఈ బాలకాండలో విశ్వామిత్రుడిని మనం ఎంత మాత్రము మర్చిపోలేనటువంటి ఒక గొప్ప చరిత్ర విశ్వామిత్రుడిది. ఈ విధంగా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు
అని ఆయన పలువురి చేత కీర్తింపబడ్డాక, వశిష్ఠుడి చేత ఒప్పుకోబడ్డాక, బ్రహ్మ చేత దీవింపబడ్డాక, సంతృప్తుడైనటువంటి ఈ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తర్వాత కార్యక్రమంలో ఎంతో గొప్పగా సీతారామ కళ్యాణం చేయిస్తాడో విందాం, చూద్దాం.